టాక్సీ స్టాండ్ ఎంతో అద్భుతంగా సస్పెన్స్తో రాశారు ఎస్ఎస్ శాస్త్రి గారు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రాజా, నేను వెళ్తున్నాను అని ఇన్స్పెక్టర్ వినోద్ చూస్తున్న ఫైల్ మూసేసి లేచి నిలబడ్డాడు. అదే సమయంలో టేబుల్ మీద టెలిఫోన్ మోగింది. వెళ్లబోతున్న ఇన్స్పెక్టర్ వెనక్కి తిరిగి విసుగ్గా చూశాడు దానివైపు. సార్జెంట్ రాజు నవ్వుతూ చూశాడు ఇన్స్పెక్టర్ వినోద్ వైపు. బ్యాడ్ లక్ సార్ అన్నాడు. అసలు ఫోను ఆ విషయానికి సంబంధించింది అని ఎలా చెప్పగలం? ఎవరో చూడు అన్నాడు వినోద్. సార్జెంట్ రాజు మౌనంగా రిసీవర్ అందుకుని హలో అన్నాడు. వినోద్ అతని మొహంలో భావాలను చూస్తున్నాడు. రాజు అవతల మనిషి చెప్పింది విని లైన్లో ఉండండి అని వినోద్ వైపు చూసి, నిజంగా బ్యాడ్ లక్కే సార్. ఎవరో మహాదేవ్ అట సైకిల్ మీద ఇంటికి పోతూ ఒక సందులో రోడ్డుపై ఒక శవం చూశాట. మనకు తెలియపరచడం తన ధర్మమని ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్లోంచి ఫోన్ చేస్తున్నట్ట అన్నాడు. అలాగా, తక్షణం వస్తున్నామని అతన్ని అక్కడే ఉండమని చెప్పు. అలాగే మన పోలీస్ డాక్టర్కి మిగతా బలగానికి ఫోన్ చేయి అన్నాడు ఇన్స్పెక్టర్ వినోద్. సార్జెంట్ రాజు అలాగే అని చెప్పి అంబులెన్స్కి, ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్కి, ఫోటోగ్రాఫర్కి ఫోన్ చేసి లేచాడు. వినోద్, సార్జెంట్ రాజు మరొక 4 కానిస్టేబుల్స్తో జీప్లో బయలుదేరారు. వినోద్ టైం చూసుకున్నాడు. సరిగ్గా 12:15. అర్ధరాత్రి దాటి పావుగంట అయిందన్నమాట అనుకున్నాడు. ఇన్స్పెక్టర్ వినోద్ సిగరెట్ కింద పడేస్తూ ఉండగా జీపు ఒక సందులో తిరిగింది. ఆ వీధి పోలీస్ స్టేషన్కి దగ్గరలోనే ఉంది. అప్పుడే వీధి మొదట్లో ఉన్న ఒక కిళ్ళీ కొట్టును చూశాడు ఇన్స్పెక్టర్. కిళ్ళీ కొట్టు మూయబడి ఉంది. ఇరుకుగా ఉన్న సందుల జీప్ కొద్ది దూరంలో వెళ్లి టక్కున ఆగింది. కిందకి దిగుతూ హెడ్ లైట్స్ వెలుగులో చూశాడు ఇన్స్పెక్టర్. రోడ్డుకు ఒక పక్కగా నేల మీద బోరగిలా పడి ఉంది శవం. పక్కనే నెత్తురు మడుగు కట్టుంది. కంఠంలో కత్తి కనిపించింది. అక్కడే ఓ పక్క నిలబడిన సైకిల్ని ఆనుకునున్న ఒక మనిషి కనిపించాడు. అతనే తనకు ఫోన్ చేసిన మహాదేవన్ అని అనుకున్నాడు వినోద్. మీరే నా మహాదేవన్ అన్నాడు వినోద్. అతను అవును అని తలూపి, ఇన్స్పెక్టర్, నన్ను వేగిరం పంపించేయండి. ఇంటి దగ్గర ఒంట్లో బాలేని మా అమ్మ ఒక్కతే ఉంటుంది అన్నాడు. మీ ఇల్లు ఎక్కడా? మా ఇల్లు ఈ పక్క సందే. మీరేం చేస్తుంటారు? ఎక్కడి నుంచి వస్తూ శవాన్ని చూశారు? సుబ్రహ్మణ్య విలాస్ నాదే. హోటల్ కట్టేసరికి రాత్రి 11 దాటుతూ ఉంటుంది రోజు. ఎప్పటిలాగే సైకిల్ మీద వస్తూ లైట్ వెలుగులో ఈ ఘోరం చూశాను అన్నాడు మహాదేవ్. ఫోన్ ఎక్కడి నుంచి చేశారు అడిగాడు వినోద్. ఎక్కడి నుంచి? మెయిన్ రోడ్లో కొంచెం దూరం వెళ్తే పబ్లిక్ టెలిఫోన్ బూత్ ఉంది కదా, అక్కడికి సైకిల్ మీద వెళ్ళాను. మీరు ఉండమన్నారనే ఇక్కడ ఉన్నాను సార్. నన్ను పంపించేయండి, వేగిరం మా అమ్మ అన్నాడు మహాదేవన్. సరే, మీ ఇంటి అడ్రస్ ఇచ్చి వెళ్ళండి. రేపు పోలీస్ స్టేషన్కి రావడం మరవద్దు. స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నాడు వినోద్. మహాదేవన్ తలూపి అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అదే సమయంలో అంబులెన్స్ వచ్చింది. దాంతో ఆ ప్రదేశం బాగా వెలుగుతో నిండింది. అయినా వీధిలోకి జనం ఎవ్వరు రాలేదు. ఇంత తతంగం జరుగుతున్నా ఎవ్వరూ లేవరే. ఈ వీధిలో వాళ్ళందరూ మొద్దు నిద్ర గాళ్లలాగా ఉన్నారు అన్నాడు రాజు. వినోద్ నవ్వి, ఆ విషయం హంతకుడికి బాగా తెలిసే ఉండాలి, అందుకే ఇక్కడికి రానిచ్చి అతన్ని హత్య చేసేశాడు అని శవం దగ్గర మోకాళ్ళ మీద కూర్చున్నాడు. సార్జెంట్ రాజు కూడా ముందుకు వంగాడు. సార్జెంట్ రాజుపై ఇన్స్పెక్టర్ వినోద్కి బాగా అభిమానం ఉంది. అతన్ని ఒక సార్జెంట్ లాగా కాకుండా తన అసిస్టెంట్ లాగానే చూస్తాడు. వినోద్ పరీక్షగా చూస్తున్నాడు. అతడు కుడిచేయి బోర్లించినట్టే ఉంది. వినోద్ ఆలోచిస్తూ చెయ్యెత్తాడు. అక్కడ నేల మీద అష్టబంకర్లుగా ఏవో అక్షరాలు నెత్తురుతో రాయబడి కనిపించాయి. వినోద్ మరింత ముందుకు వంగాడు. 3 Rలు, RRR అన్నాడు రాజు ఆశ్చర్యంగా. వినోద్ చూపుడు వేలు చూశాడు. వేలి చివర రక్తంతో ఎర్రగా ఉంది. హతుడే వ్రాశాడు అన్నాడు రాజు తన నోట్బుక్లో రాస్తూ. వినోద్ పెదమ విరిచాడు. చెప్పలేం, హంతకుడే శవం వేలిని ముంచి రాయించి ఉండొచ్చు. 3 Rలతో పేరున్న హతుడి బంధువుల మీద నేరం పోవడానికి వీలుంటుందని అన్నాడు. వినోద్ హతుడి ప్యాంట్ జోబు తడిమాడు. పరుసుందని అర్థమైంది. రుమాల్తో దాన్ని తీసి మళ్ళీ చేయబెట్టి ఒక కాగితం ముక్క తీశాడు.
అది సినిమా టిక్కెట్ ముక్క. అతడు సినిమా నుంచి వస్తూ హత్య గావించబడ్డాడన్నమాట అన్నాడు. అయ్యుంటుంది. ఈ జేబులో మరేం లేవు. ఆ జేబులో వెతికితే శవం కదులుతుంది. ముందు ఫోటోగ్రాఫర్ని ఫోటోలు తీయమని చెప్పు. ఆ పర్సు ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్కి డాక్టర్ని రమ్మన్ అని లేచాడు వినోద్. వెంటనే ఫోటోగ్రాఫర్ ముందుకొచ్చాడు ఫ్లాష్ కెమెరా పట్టుకొని. ఇన్స్పెక్టర్ వినోద్ చెప్పినట్టుగా సార్జెంట్ రాజు వైపు చూశాడు. రాజు గొంతు సవరించుకున్నాడు. అతడి వివరాలు తెలుసుకున్నాను. అతడి పేరు రామారావు. ఈ నగరానికి మైల్ దూరంలో ప్రభుత్వం కొత్తగా స్థాపించిన ఫ్యాక్టరీలో ఆఫీస్ క్లర్క్గా ఉద్యోగం చేస్తున్నాడు. భార్య పేరు లక్ష్మి. 2 కొడుకులు, చిన్నవాళ్లే. రామారావుకి ఊళ్ళో దగ్గర బంధువులెవ్వరూ లేరుట అన్నాడు. వినోద్ తలూపి, గుడ్, అయితే మనం ఒకసారి అతడి ఇంటికి వెళ్ళొద్దాం అని. ఇద్దరు కూర్చున్నాక జీప్ కదిలింది. రాజు రామారావు సినిమాకి వెళ్ళినట్టు నిర్ధారణ అయిందా అన్నాడు. సార్జెంట్ రాజు పెదవి విరిచి, ఏది? రామారావు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడని అతని పర్సులో ఒక కాగితం వల్ల తెలిసిందా? అక్కడికెళ్ళి అతని ఇంటి అడ్రస్ తెలుసుకుని ఇంటికెళ్ళి ఈ దుఃఖవార్త చెప్పేసరికి పాపం ఆ లక్ష్మి హతాసురాలై మూర్చపోయింది. జనం గుమిగూడారు. ఇక లాభం లేదని వచ్చేశాను. అందుకే పూర్తి వివరాలు తెలియలేదు. ఇప్పుడు వెళ్తున్నాంగా అని. కానీ సార్, ఓ విషయం అన్నాడు రాజు. ఏమిటి అడిగాడు వినోద్. నేను రామారావు హత్య చేయబడ్డాడని తెలపగానే ఆ ఫ్యాక్టరీ మేనేజర్ జగత్ సింగ్, అతను ఒక రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్, చాలా ఆశ్చర్యపోయాడు. చాలా గాబరపడ్డాడు కూడా. ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. హత్య వివరాలన్నీ తెలుసుకున్నాడు అన్నాడు. వినోద్ తీవ్రంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. సార్, మరొక విషయం అన్నాడు రాజు. చెప్పు. రామారావు సినిమాకు వెళ్ళాడే అని అనుకుందాం. అతని ఇంటికి వెళ్ళడానికైతే అతడు హత్య చెయ్యబడిన సందులోకి రానవసరం లేదు. ఎందుకంటే అతడిల్లు సినిమా హాల్కు వెనకనున్న వీధిలో ఉంది కాబట్టి అతను మరెక్కడికి వెళ్ళడానికో ఆ సందులో పడి వస్తున్నాడు అన్నాడు రాజు. అతను ఫస్ట్ షో సినిమాకి వెళ్ళి ఇంకెటో వెళ్ళడానికి సందులోకి వచ్చాడు అన్నమాట. కానీ మరొక విషయం గమనార్హం. ఆ టికెట్ ముక్క లోయర్ క్లాస్ది. రామారావు లాంటి వాళ్ళు ఆ క్లాస్కి వెళ్తారు అంటే అసందర్భంగా ఉంది. కాబట్టి అతడు అలా వెళ్ళడానికి ఏదో కారణం ఉండాలి అన్నాడు వినోద్. అవును అన్నాడు రాజు తలూపుతూ. అంతేకాదు రాజు, జాగ్రత్తగా ఆలోచిస్తే రామారావు హత్య సామాన్యమైనదిగా తీసివేయకూడదు అని అనిపిస్తోంది అన్నాడు వినోద్. ఎందుకంటారు అన్నాడు రాజు. అతను పనిచేస్తున్న ఫ్యాక్టరీ సామాన్యమైంది కాదు. మన ప్రభుత్వం దాన్ని ఈ మధ్యగానే కొత్తగా నెలకొల్పింది. ఆ ఫ్యాక్టరీలో సైనికులకు అవసరమైన గన్స్, పిస్టల్స్ మొదలైన మారణ ఆయుధాల్లోనే కొన్నిటిని పార్ట్స్ తయారు చేస్తాయి. కాబట్టి ఆ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. రాజుకు అతని ఉద్దేశం అర్థమైంది, కానీ ఏకీభవించలేకపోయాడు. అలాంటి ఫ్యాక్టరీలు దేశంలో చాలా ఉన్నాయి. వచ్చేసాం సార్ అన్నాడు జీప్ కాలనీలోకి తిప్పుతూ. ఆ కాలనీ ప్రత్యేకంగా ఫ్యాక్టరీ వర్కర్స్కి నిర్మించబడింది. రాజు ఒక ఇంటి ముందు జీప్ ఆపాడు. ఇదే రామారావు ఇల్లు అన్నాడు రాజు. ఇన్స్పెక్టర్ వినోద్ తలుపి ఆ ఇంటివైపు పరీక్షగా చూస్తూ జీప్ నుంచి కిందకి దిగాడు. టక్ టక్ రాజు తలుపు తట్టాడు. మరుక్షణం తలుపులు తెరుచుకున్నాయి. ఒక ముసలాయన ఇద్దరిని అగాదిగా చూసి రండి అన్నాడు. వినోద్, రాజు ఇద్దరు లోపలికి నడిచి ముసలాయన చూపిన కుర్చీలో కూర్చున్నారు. మీరేమవుతారు లక్ష్మి గారికి అడిగాడు రాజు ముసలాయన చూస్తూ. బాబాయ్ నవ్వుతాను అన్నాడు ఆయన నెట్టూరుస్తూ. రాజు ఆశ్చర్యంగా చూసి, బాబాయ్య, లక్ష్మిగారు నాతో తనకెవరూ లేరనన్నారే అన్నాడు. ఆ ముసలాయన విషాదంగా నవ్వి, అందులో వింతలేదు. లక్ష్మి నాన్న అంటే మా అన్న చనిపోతూ దీన్ని నా చేతిలో ఉంచాడు. నేను ఎలాగూ ఒంటరినే కాబట్టి లక్ష్మిని గారాబంగా చూసేవాడిని. లక్ష్మి రామారావుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. నేను ముందు ససేమేరా వీల్లేదు అన్నాను. అందుకే ఆమెకు నాపై చాలా కోపం. నాకు ఎన్నడూ లక్ష్మి అంటే ప్రేమే. రామారావు ఒంటరి. అతని ఎవరో అతనికి ఏమీ తెలియదు. అందుకే ఆనాడు వద్దన్నాను. పోనీలేండి, ఇదంతా ఎప్పటి మాట అన్నాడు. అలాగా, మీ పేరేంటి? మీరు అసలు ఎక్కడుంటారు? ఏం చేస్తూ ఉంటారు అని అడిగాడు ఇన్స్పెక్టర్ వినోద్. ఎంతలో లోపల గదిలోంచి రామారావు గారి భార్య
లక్ష్మి వచ్చింది. వెనకే ఆమె చీర కొంగు పట్టుకొని భయంగా వస్తున్న ఇద్దరు పిల్లలు వచ్చారు. ఆమె ముఖంలో దైన్యం పేరుకుపోయినట్టుగా ఉంది. ఇన్స్పెక్టర్ని చూడగానే ఆమె కళ్ళలో నీరు ఉబికింది. వినోద్ బాధగా ఆమెను ఒకసారి చూసి ముసలాయన వైపు చూశాడు, తన ప్రశ్నలకు సమాధానము ఇవ్వమన్నట్లు. ముసలాయన ఒకసారి దగ్గి, నా పేరు రామానుజరావు. ఈ నగరానికి 10 మైళ్ళ దూరాన ఉన్న కొత్తపురంలో ఉంటున్నాను. సేద్యం చేస్తూ ఉంటాను. పని మీద ఎప్పుడూ ఇక్కడికి వస్తూ ఉంటాను. అలాగే నిన్న సాయంత్రం వచ్చాను ఈ ఊరు, కానీ పని బాగా ఉండడంతో ఇంటికి రాలేకపోయాను. అప్పుడే ఈరోజు ఉదయం వచ్చేసరికి ఈ విషయం తెలిసింది అన్నాడాయన. నీ పూర్తి పేరేమిటి? రాజు అడిగాడు. రామవరపు రామానుజరావు అన్నాడు ఆయన. ఉలిక్కిపడి ఇన్స్పెక్టర్ వినోద్ వైపు చూశాడు రాజు. కానీ వినోద్ అతని వైపు చూడలేదు. మీరు ఈ ఊరికి ఏం పని మీద వస్తుంటారో చెప్పగలరా అడిగాడు వినోద్. ఏం లేదు, నేను వ్యవసాయం కదా చేస్తుంటా, విత్తనాలు అవి కొనడానికి మొదలైన వాటి కోసం వస్తూ ఉంటాను. నేను అగ్రికల్చరల్ స్పీడ్ అండ్ ఇంప్లిమెంట్స్ సప్లై స్టోర్స్కి వెళ్తూ ఉంటాను వివరాలకి. నిన్న ఆ పని మీదే వచ్చి ఆ కంపెనీకి వెళ్ళాను. నిన్న అక్కడ ఎన్ని గంటల వరకు ఉన్నారో చెప్పగలరా అడిగాడు రాజు. రామానుజరావు అదోలా రాజుని చూసి, విత్తనాలు మొదలైన వాటిని గురించి నేను ఈ ఊరు వచ్చినప్పుడు నాతోటి వ్యవసాయదారులు తమ పని కూడా నాకే ఒప్పచెప్తారు. నిన్న ఆ కంపెనీలో 10:30 వరకు మా మేనేజర్తో విషయాలపై మాట్లాడుతూనే ఉన్నాను. ఆయనతో నాకు బాగా పరిచయం ఉంది. అందుకే రాత్రి చాలా టైం అయిందని, ఇప్పుడు ఎక్కడికి వెళ్తారని తన ఇంటికి రమ్మన్నాడు. నాకు రాత్రి వచ్చి లక్ష్మిని రామారావుని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకపోయింది అని విపులంగా చెప్పాడు ఆయన. రాజు నిరుత్సాహంగా వినోద్ వైపు చూశాడు వివరాలు తెలుసుకోమని. వినోద్ నవ్వి, థ్యాంక్స్, ఓపిక్గా అన్నీ చెప్పారు అని లక్ష్మి వైపు చూసి, చూడండి లక్ష్మి గారు, మీకు జరిగిన అన్యాయం చాలా ఘోరమైంది. ఈ ఘోరానికి కారకుడైన హంతకుడిని ఉరికమ్మం ఎక్కిస్తే కొంత తృప్తి అయినా మిగులుతుంది. కాబట్టి దయచేసి నా ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలిపి అందుకు సహకరించండి అన్నాడు. లక్ష్మి మౌనంగా తలూపింది. రామారావు గారు ఎలాంటివారు? ఆయన చాలా మంచివారని ఖచ్చితంగా చెప్పగలను. అందుకే అతన్ని ప్రేమించి వివాహం చేసుకున్నాను. నన్ను పిల్లల్ని ప్రాణంగా చూసుకునేవారు. మీకు పెళ్ళై ఎంతకాలమైంది? 10 ఏళ్లు దాటింది. కొద్దిగా ఆశ్చర్యపడ్డాడు రాజు. లక్ష్మి అంత వయసున్న దానిలాగా కనిపించదు. అప్పుడు రామారావు గారు ఎక్కడ పనిచేస్తూ ఉండేవారు? ఏదో చిన్న ఉద్యోగం, గుమాస్తాగా. మరి మీ ఇద్దరికి పరిచయము ఎలా అని అడుగుదామనుకొని మానేశాడు వినోద్. తన గురించి ఏం చెప్పాడు అతను? అంటే తన కుటుంబం గురించి అన్నాడు వినోద్. అప్పటికే ఆయనకెవ్వరూ లేరు. అసలు 10 ఏళ్ల వయసులోనే ఆయన అనాథగా ఉండేవారు. ఈ మధ్య కాలంలో ఆయన దెబ్బలాటలు అయ్యాయా? ఈ మధ్యకాలంలో కాకపోయినా ఆయన జీవితంలో తనకు తెలియకనే ఎవరికైనా అపకారం చేయడం అది జరిగిందా? అలాంటి ప్రస్తావన మా మధ్య ఎప్పుడు రాలేదు. ఒకవేళ అలా అయి ఉంటే ఆయన నాతో చెప్పేవారు. ఆయనకు చిన్న శత్రువులు కూడా ఎవ్వరూ ఏర్పడరు అని నా అభిప్రాయం అన్నదామె. జాగ్రత్తగా ఆలోచించండి. ఈ మధ్య 10 రోజుల్లో రామారావు గారు ఎలా ఉండేవారు? అంటే ఆయన ప్రవర్తన ఎలా ఉండేది? ఏదైనా ఆలోచిస్తూ ఉండేవారా అడిగాడు. అవునండి, మీరు ఊహించింది నిజమే. సుమారు వారం రోజుల క్రిందట కాబోలు మా రవి కనిపించలేదు. ఆయనతో చెప్తే వెతకడానికి వెళ్లారు. కొంత సమయం గడిచాక రవే ముందుకొచ్చాడు. ఎక్కడికి వెళ్ళామని అడిగాను. పార్క్లో ఒక ఆయన చాక్లెట్లు ఇస్తాడని, అవి తినగానే తనకు నిద్ర వచ్చేసిందని, కళ్ళు విప్పి చూస్తే ఆయన మాయమైపోయాడని, మంత్రాలు తెలుసునని అంటూ ఏదేదో అన్నాడు. మరికొంతసేపటికి ఆయన వచ్చి రవిని నాలాగే అడిగారు. తర్వాత నుంచి ఆయన ఒకసారి తీవ్రంగా ఆలోచిస్తూ ఉండేవారు అన్నది లక్ష్మి. చిక్కు విడిపోయింది అన్నట్టు చూశాడు రాజు వినోద్ వైపు. కానీ అతను తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఆ తర్వాత ఆయన వద్ద డబ్బు ఎక్కువగా ఉండడం మీరు గమనించారా అడిగాడు రాజు. లేదే, ఎప్పటిలాగే ఉండేది, మామూలుగానే ఖర్చు పెట్టేవారు అన్న లక్ష్మి సమాధానంతో రాజు నీరు గారిపోయాడు. అంతలోనే ఉత్సాహంగా, ఎక్కడైనా దాచారేమో అన్నాడు. ఎందుకు దాయడం? లక్ష్మి ఆశ్చర్యంగా అంది. చెప్తాను, ఒక్కసారి ఆయన గదిలో వెతికి చూడండి అన్నాడు వినోద్. మీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కావడం లేదు.
రామారావు అనబోయాడు రామానుజరావు. అతని మాటల్లో కొద్దిగా కోపం ఉంది కానీ కనిపించనీలేదు. ఐఎమ్ సారీ, ఆయన్ని మేము శంకించడం లేదు. మా అనుమానం నిజమే అయితే హంతకుడు దగ్గరవుతాడు అన్నాడు వినోద్. మీ ఇష్టం అంది లక్ష్మి. రాజు నువ్వెళ్ళు అన్నాడు. రాజు 2 నిమిషాల్లో తిరిగొచ్చి పెదవి విరిచాడు. ఇన్స్పెక్టర్ వినోద్ నెట్టూర్చి లేచి నిలబడి థ్యాంక్స్, మళ్ళీ కలుస్తాను అని నడిచాడు బయటికి. ఇద్దరూ బయటకొచ్చి జీప్ ఎక్కారు. రామానుజరావు విషయం ఏమిటి సార్? రామవరపు రామానుజరావు R అన్నాడు రాజు. వినోద్ నవ్వి హతుడే R రాసి ఉంటే వాటికి బదులు పేరే రాయొచ్చే. అదీగాక రామానుజరావుకు తిరుగులేని సాక్ష్యం ఉంది. హత్య 10-11 గంటల మధ్య జరిగి ఉంటుందని కదా డాక్టర్ రిపోర్టు. కానీ రామానుజరావు ఆ అగ్రికల్చరల్ సీడ్స్ అండ్ ఇంప్లిమెంట్ సప్లై స్టోర్స్లో మా మేనేజర్తోనే ఉన్నాడు. నువ్వు ఆ కంపెనీకి వెళ్ళి మేనేజర్ని కలుసుకొని మాట్లాడు అన్నాడు వినోద్. అంతలో జీప్ స్టేషన్లోకి తిరిగింది. ఇద్దరు జీప్ దిగి స్టేషన్లోకి వెళ్ళారు. ఒక కానిస్టేబుల్ గబగబా ఎదురొచ్చి సార్, కమిషనర్ గారి నుంచి ఫోన్ వచ్చింది, మీరు లేరని చెప్పాను. వచ్చిన తర్వాత ఉన్నపళాన తక్షణం తమ వద్దకు రమ్మని చెప్పారు అన్నాడు. వినోద్ తలూపి రాజుకు చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు పురమాయించాడు. కమిషనర్ నన్ను పిలిచారు అంటే కారణం ముఖ్యమైందే అయ్యుంటుంది. ఈ లోపల నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. రామారావు హత్య చేయబడ్డ ఆ వీధి మొదటనున్న కిళ్ళి కొట్టుకెళ్ళి వాకప్ చేయి. రామానుజరావు చెప్పిన కంపెనీకి కూడా వెళ్ళిరా. రాజు బయటకొచ్చి మోటార్ బైక్ ఎక్కాడు. వినోద్ ఆలోచిస్తున్నాడు. ఈ హత్యలో ఏదో మర్మం ఉంది. రామారావు ఇంటి నుండి రహస్యంగా బయలుదేరాడు. ఎవ్వరకు కనపడకూడదనుకుని దగ్గరలో ఉన్న సినిమా హాల్కి వెళ్ళి జనం ఎక్కువగా ఉండే లోయర్ క్లాస్ టికెట్ తీసుకున్నాడు. సినిమా విడిచాక సందులో పడి వెళ్ళాడు. ఇంతవరకు తన ఊహించింది నిజమై ఉంటుంది. కానీ ఓ ప్రశ్న, అతడు ఎక్కడికి వెళ్ళాలని రహస్యంగా సందులోకి బయలుదేరాడు? ఎందుకు వెళ్ళాడు? వినోద్ ఆలోచిస్తున్నాడు. అతను చనిపోయిన వీధి దగ్గరలోనే అతని గమ్యం ఉందా? ఉలిక్కిపడ్డాడు వినోద్. అవును, దగ్గరలో ఉంది పోలీస్ స్టేషన్. కరెక్ట్, అవును. అతను అక్కడికి ఎందుకు బయలుదేరి ఉండడు? వినోద్ ఆలోచనలు చకచకా కదిలిపోతున్నాయి. నేషనల్ అగ్రికల్చరల్ సీడ్స్ అండ్ ఇంప్లిమెంట్స్ సప్లై కంపెనీ లోపల నుంచి బయటకొచ్చి మోటార్ బైక్ ఎక్కాడు సార్జెంట్ రాజు. 10 నిమిషాల్లో రామారావు హత్య చేయబడిన వీధిలోకి వచ్చాడు. వీధి మొదట్లోనే కిళ్ళి కొట్టు తెరిచే ఉంది. ఎవరో 2 మనుషులు ఏవో కొనుక్కుంటున్నారు. రాజు వాళ్ళు వెళ్లేంత వరకు ఆగి కిళ్ళి కొట్టు ముందుకు మోటార్ బైక్ను పోనిచ్చి దిగి స్టాండ్ వేశాడు. కొట్టులో ఉన్న మనిషి రాజుని డ్రెస్ చూసి పోలీస్ మనిషి ఏమోనని అనుకున్నాడు కానీ భయపడలేదు. రాజు 5 రూపాయల కాగితం ఉంచి గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్ ప్యాకెట్ ఒకటి అగ్గిపెట్టి ఇవ్వన్నాడు. కొట్టతని వాటితో పాటు మిగతా చిల్లర ఇచ్చాడు. రాజు కొట్టు కానుక నిలబడి అక్కడే నుంచొని సిగరెట్ కాలుస్తున్నాడు. తర్వాత కొట్టేతని వైపు చూస్తూ నీ పేరేమిటావు అన్నాడు. జంబులింగం సార్ అన్నాడు చేతులు నలుపుకుంటూ. ఉదయం ఎన్ని గంటలు కొట్టు తెరుస్తావు అని అడిగాడు. 6 గంటలకి తెరుస్తానండి అన్నాడు జంబులింగం. రాత్రి మళ్ళీ ఎన్ని గంటలకు మోస్తావు? రాజు అడిగాడు. ఒక్కోసారి 10:30 అండి, మరోసారి 11 గంటలు కూడా అవుతుంది అన్నాడు జంబులింగం వినయంగా. అది సరే, నిన్న రాత్రి ఈ వీధిలో ఒక హత్య జరిగిన విషయం నీకు తెలుసా అన్నాడు రాజు. అప్పుడు అర్థమైంది జంబులింగానికి రాజు ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నాడో. లేదండి, తెలీదు. ఎవరు చంపబడ్డారు అన్నాడు ఆశ్చర్యంగా. నీకతను తెలుసుండళ్లే. సరే, నిన్న రాత్రి ఎన్ని గంటలకి నువ్వు కొట్టు మూసి వెళ్ళిపోయావు అడిగాడు రాజు. ఒక్క క్షణం ఆలోచించి 11:15 అనుకుంటానండి అన్నాడు జంబులింగం. రాజు ఉత్సాహంగా చూశాడు. అతనిలో ఏదో ఆశ చిగురించింది. చూడు జంబులింగం, జాగ్రత్తగా ఆలోచించు. నిన్న రాత్రి సుమారు 10:30-11 గంటల మధ్య నీ కొట్టు ముందు నుంచి ఎంతమంది మనుషులు వెళ్లారు అడిగాడు. 10:30 తర్వాత వీధిలోకి ఎవ్వరు వెళ్ళలేదు. కానీ నేను కొట్టు కట్టేస్తుండగా ఒక మనిషి మీరన్న ఈ వీధిలోంచి నా ఎదుటి నుంచే వెళ్ళిపోయాడు గబగబా సిగరెట్టు తాగుతూ. రాజు గుండె స్పందించింది. మై గాడ్, అతనే అయి ఉంటాడు హంతకుడు.
రామారావు వెళ్ళిన సినిమా 10:30కి విడిచేశారు. 11 లోపల హత్య జరిగింది. ఆ సమయాన్ని ఇటు నుంచి ఒక్కడే వచ్చాడని జంబులింగం అంటున్నాడు. గుడ్. అతన్ని నువ్వు క్లియర్గా చూసావా? ఎలా ఉంటాడు అతను అడిగాడు. అతన్ని నేను పరీక్షగా చూడలేదు. ఓమారు చూసి తల తిప్పుకున్నాను. అతను నల్లని బట్టలు వేసుకున్నాడు. నల్లని కోటు, హ్యాటు పెట్టుకున్నాడు. చకచకా నడిచి వెళ్ళిపోయాడు. అతను నిన్ను చూశాడా అడిగాడు రాజు. జంబులింగం ఆలోచించి, ఏమో, నేను కొట్లో లైట్ ఆర్పి సర్దుతూ ఉండగా అతడు వెళ్ళిపోయాడు. ఓసారి చూసి ఊరుకున్నాను. అతడు నన్ను చూశాడో లేదో నేను చెప్పలేను అన్నాడు. అతన్ని మళ్ళీ చూస్తే నువ్వు గుర్తుపట్టగలవా? జంబులింగం పెదవిరిచి, మళ్ళీ ఆ బట్టల్లోనే చూస్తే గుర్తుపడతానేమో అన్నాడు. సరే, అతడు ఎటువైపు వెళ్ళాడు రాజు అడిగాడు. ఇదిగో ఇలా తిన్నగా వెళ్ళాడు. అలా టర్న్ అయితే మెయిన్ రోడ్డే అన్నాడు. థ్యాంక్స్, చాలా ముఖ్యమైన విషయాలు తెలియజేశావు. నీకెన్నడైనా అలాంటి మనిషి మళ్ళీ తారసపడితే అతన్ని వెన్నాడి ఇల్లు తెలుసుకో. వెంటనే స్టేషన్కి వచ్చి తెలియజేయి. ఇక వస్తాను అని రాజు బయలుదేరాడు మోటార్ బైక్ మీద. రాజు మెయిన్ రోడ్లోకి రాగానే ఏం చేయడమా అని ఆలోచిస్తూ చుట్టూ చూశాడు. మరుక్షణం అతడి కళ్ళు మెరిశాయి. కారణం, కొద్ది దూరంలో టాక్సీ స్టాండ్ ఉంది. రాజు మోటార్ బైక్ని అటు పోనెచ్చాడు. టాక్సీ స్టాండ్ ముందు ఆపాడు. దిగాడు. స్టాండ్లో 4 టాక్సీలు ఉన్నాయి. ఈ స్టాండ్లో మొత్తం ఎన్ని టాక్సీలు ఉంటాయి అడిగాడు రాజు ఒక టాక్సీ డ్రైవర్ని. మొత్తం 10 ఉంటాయి సార్ చెప్పాడు ఆ డ్రైవర్. నిన్న రాత్రి 10:30, 11 గంటల మధ్య ఎన్ని టాక్సీలు ఉన్నాయి? వాటిల్లో ఎవరైనా ఎక్కారా అని అడిగాడు. నిన్న రాత్రి 10:30, 11 గంటల మధ్య 3 టాక్సీలు ఉన్నాయి. నాది ఉంది సార్. నా టాక్సీలో ఒక మనిషి ఎక్కాడు. ఆ తర్వాత మిగతా 2 టాక్సీల్లో ఎవరైనా ఎక్కారో లేదో వాటి డ్రైవర్లను అడిగితే చెప్తారు అన్నాడు ఆ డ్రైవర్. నీ టాక్సీని నిన్న రాత్రి సరిగ్గా 8 గంటలకు ఎక్కాడా మనిషి? అతడు ఎలా ఉంటాడు అన్నాడు రాజు. లాగ్ బుక్ చూసి చెప్తానని డ్రైవర్ జేబులోంచి తన లాగ్ బుక్ తీశాడు. అతనికి లాగ్ బుక్లో రాసే అలవాటు ఉన్నందుకు రాజు సంతోషించాడు. సరిగ్గా 5 నిమిషాలు తక్కువ 11ంటికి ఎక్కాడాయన. అతను ఎలా ఉన్నాడో నేను చెప్పలేను అన్నాడు రాజు. నల్ల కోటు, నల్ల ప్యాంటు, ఫెల్ట్ హ్యాటు. రాజు గుండె మళ్ళీ స్పందించింది. అతను ఎక్కడ దిగాడు ఆత్రంగా అడిగాడు రాజు. డ్రైవర్ ఆ వ్యక్తి ఎక్కడ దిగింది చెప్పాడు. రాజు మళ్ళీ అతను కనిపిస్తే వెంటాడి వివరాలు తెలుసుకోమని చెప్పి బయలుదేరాడు మోటార్ బైక్ మీద. 2 నిమిషాల్లో బైక్ని 4 రోడ్ల జంక్షన్ మధ్య ఆపాడు. అక్కడే దిగాడు హంతకుడు. రోడ్లపై జనం రద్దీ విపరీతంగా ఉంది. రాజు సందిగ్ధంలో పడ్డాడు. ఎన్ని రోడ్లలో ఏ రోడ్లోకి వెళ్ళాడో హంతకుడు. అతని గమ్యం ఇక్కడే ఉందా? అలా అయి ఉండదు. ఇక్కడున్నవన్నీ షాపులు. రాజు ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఆ పక్కన మరొక టాక్సీ స్టాండ్ ఉంది. రాజు అటు బయలుదేరాడు. తను ఊహించింది నిజం. అయితే హంతకుడు ఇక్కడ మరొక టాక్సీ స్టాండ్ ఎక్కి ఉండవచ్చు. ఒకవేళ హంతకుడు ఇక్కడి నుంచి రోడ్డు మీదకు పోయే టాక్సీ ఎక్కాడా లేక నడిచిపోయినా తన పరిశోధన కుంటుపడుతుంది. రాజు ఆ టాక్సీ స్టాండ్కి వెళ్ళి వాకప్ చేశాడు. ఆశ్చర్యం, హంతకుడు అక్కడ టాక్సీ ఎక్కి మరో చోట దిగాడు. కమాన్ మిస్టర్ వినోద్, టేక్ యువర్ సీట్ అన్నాడు కమిషనర్. అప్పుడే స్ప్రింగ్ డోర్ తోసుకుని లోపలికొచ్చి సెల్యూట్ చేసిన వినోద్ని నవ్వుతూ చూసి. వినోద్ కుర్చీలో కూర్చుంటూ పక్క కుర్చీలో కూర్చున్న వ్యక్తిని పరీక్షగా చూశాడు. ఆయన మిస్టర్ జగత్ సింగ్. అతన్ని ఫ్యాక్టరీకి అధికారిగా నియమించింది ప్రభుత్వం అంటూ వినోద్ని జగత్ సింగ్కి పరిచయం చేశాడు కమిషనర్. నీకు రామారావు హత్య కేసులో పూర్తి వివరాలు తెలపడానికి జగత్ సింగ్ గారు వచ్చారు అని జగత్ సింగ్ వైపు చూసి చెప్పండి అన్నాడు కమిషనర్. జగత్ సింగ్ ఒక మారు గొంతు సవరించుకొని, డియర్ ఇన్స్పెక్టర్, నేను చెప్పిన దాన్ని బట్టి ఏ విషయము మీరే నిర్ణయించండి. కానీ కేవలం అనుమానం మీదనే నేను మీకు ఈ విషయాలు చెప్తున్నాను. మా ఫ్యాక్టరీ ఎటువంటిదో మీకు తెలుసు. మారణ ఆయుధాలు కేవలం రక్షణ దృష్ట్యా మారణ ఆయుధాలు తయారు చేయబడే ఒక ఫ్యాక్టరీ అది. అది పూర్తిగా కాకుండా కొన్ని రకాల పార్ట్స్ మాత్రమే తయారు చేయబడతాయి. సుమారు 5 నెలల క్రితం విశ్వేంద్ర ప్రసూన అనే ప్రభుత్వ ఇంజనీర్ను మా ఫ్యాక్టరీకి పంపించింది ప్రభుత్వం.
ఆయన ఆటమిక్ రీసెర్చ్ సెంటర్లో ముఖ్యుడు కూడా. ప్రభుత్వ ఆదేశాను ప్రకారం ఆయన కొన్ని డిజైన్స్ తయారు చేశారు మా ఫ్యాక్టరీ ల్యాబ్లో. జగత్ సింగ్ ఆగి పైప్ తీసి వెలిగించుకున్నాడు. ఆయన చాలా కష్టపడి కొన్ని డిజైన్స్ పూర్తి చేశారు. వాటిల్లో 2 వార్ ట్యాంక్స్ మోడల్స్ అతి విలువైనవి. తిరుగులేని మిషనరీతో నిర్మించబడే ట్యాంక్స్ అవి. వాటి పేరు ఎక్స్ బామ్. విశ్వేంద్ర ప్రసూన అతి లాఘవంతో వాటి డిజైన్స్ పూర్తి చేశారు. అవి అతి దృఢమైనవి, ఈజీగానూ ఉంటాయి. వాటి మిషనరీ ఖర్చు కూడా చాలా తక్కువ. అయితే ప్రభుత్వం ఈ విషయం రహస్యంగా ఉంచింది. ఇంచుమించు ఆ విషయం కొద్దిమంది ముఖ్యులకు తప్ప మరెవరికి తెలియదు. అయితే ఒకరోజు విశ్వేంద్ర ప్రసన్న నాతో తన చర్యలను ఎవరో గమనిస్తున్నట్టు అనుమానంగా ఉందని అన్నారు. ఆయన వర్క్ చేస్తున్న రూమ్ని ఎవరో పరికించారని తనకు అనుమానంగా ఉంది అని అన్నారు. నేను కూడా ఆశ్చర్యపోయాను. ఈ విషయం రహస్యంగా ఉంచబడింది. అయినా ఆయనకు అలాంటి అనుమానం రావడంతో అర్థం లేదు అని అనిపించింది. కానీ ఆగాడు జగత్ సింగ్. కానీ కుతూహలంగా అన్నాడు వినోద్, ఆ డిజైన్స్ నిన్నటి రోజు ఉదయం మాయమయ్యాయి. వాట్? ఎస్ మిస్టర్ వినోద్. ఇంతలో రామారావు హత్య చేయబడ్డాడు అని తెలిసింది. నాలో మరుక్షణం అనుమానం బయలుదేరింది. విశ్వేంద్ర ప్రసన్న ఈ హత్యకి డిజైన్స్ మాయమవడానికి తప్పక సంబంధం ఉంది అంటున్నారు అని ముగించాడు జగత్ సింగ్. ఆ డిజైన్స్ ఎలా పోయాయి అసలు? అడిగాడు వినోద్. ఆ డిజైన్స్ ఆఫీస్ రూమ్లో నా టేబుల్ లాకర్లో దాచాను. అయితే నిన్నటి రోజు ఆఫీస్లో ఉండగా నాకు ఫోన్ వచ్చింది. ఫలానా చోటుకు రమ్మని విశ్వేంద్ర ప్రసన్న గారు చావు బ్రతుకుల్లో ఉన్నారని ఫోన్ చేశారు ఎవరో. ఆశ్చర్యపోయి నేను వెంటనే వెళ్ళాను. చూస్తే అక్కడ విశ్వేంద్ర ప్రసన్న నా కోసం కాచుకొని ఉన్నారు. నా గురించి ఎవరో ఫోన్ చేస్తే వచ్చారట. ఇద్దరం ఆశ్చర్యపోయి అనుమానంతో తిరిగి వచ్చాం. అయితే కొంప ములిగింది. ఆఫీస్కి రాగానే బీరువాలు, లాకర్స్కి సంబంధించిన తాళాలు నా టేబుల్ మీద ఉంచుకోవడం అలవాటు. అదే ముంచింది కొంప అన్నాడు జగత్ సింగ్. వినోద్ తలూపాడు. అర్థమైంది. మీకు అలవాటు ఉందని ఎవరికో బాగానే తెలుసుండాలి. బై ఫ్యాక్టరీలోకి కొత్త వాళ్ళు రావడానికి అవకాశం ఉందా? మీకు తెలుసు కదా ఎలాంటి ఫ్యాక్టరీలలో సెక్యూరిటీ ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో. అయితే లోపల అంతగా ఉండదు. మా అనుమానం ప్రకారం రామారావుని శత్రువులు లోబరుచుకుని తర్వాత హత్య చేసుంటారని. మీకెవరో ఫోన్ చేస్తే అనుమానం రాలేదా? అనుమానం రాని విధంగా ఫోన్లో చెప్పారు. మీ రూమ్కి ఎవరు ఎక్కువగా వస్తుంటారు అని అడిగాడు వినోద్. చాలామంది వస్తుంటారు. నా సెక్రటరీ జీవానంద్, ఇంకా ఇంజనీర్స్, ఫ్యాక్టరీకి సంబంధించిన క్లర్క్ వస్తూనే ఉంటారు. మీ ఫ్యాక్టరీలోని మిగతా ఆఫీసర్లు, క్లర్కుల పేర్లు చెప్తారా అడిగాడు వినోద్. జగత్ సింగ్ అలాగే చెప్పాడు. వినోద్ ఆలోచిస్తూ 666 వచ్చిన పేరు ఒక్కటి లేదు. కొన్ని పేర్లలో 2 ఆర్లు మాత్రమే వచ్చాయి. అతని ఆలోచనలు వేరే దారి మళ్ళాయి. ఆ దొంగ జగత్ సింగే ఎందుకు కాకూడదు? కొన్ని విషయాలు ఆ అనుమానానికి అనుకూలంగా ఉన్నాయి. జగత్ సింగ్ని ఎవరో ఫోన్ చేసి పిలిచారు. కానీ విశ్వేంద్ర ప్రసన్నను ఎందుకు పిలుస్తారు? వారికి అడ్డు జగత్ సింగ్. కానీ విశ్వేంద్ర ప్రసన్న ఎందుకు? తనకు ఎల్బీ సృష్టించుకున్నాడు జగత్ సింగ్. వినోద్ మరికొన్ని వివరాలు అడిగాక జగత్ సింగ్ కమిషనర్తో చెప్పి వెళ్ళిపోయాడు. అతను ద్వారం దాటుతుండగా ఫోన్ రోగింది. ఫోన్ అందుకుని నీకు అని అందించాడు కమిషనర్. ఎస్ రాజు, మ్యాటర్ ఏంటి అన్నాడు వినోద్. వాట్ సార్? ఇంకా మ్యాటర్ ఏంటి? ఏకంగా హంతకుడే దొరికితే అటునుంచి రాజు కంఠం ఆత్రంగా పలికింది. వాట్? ఎవరు? షాక్ తింటున్నట్టే అడిగాడు జగత్ సింగ్. అఫ్కోర్స్ అతను చేయలేదు, చేయించాడు. డిడ్ యూ రియల్లీ నోట్ ఇట్? సంభ్రమ ఆశ్చర్యాలని అణుచుకుంటూ అన్నాను. ఎస్ పర్ఫెక్ట్లీ. రాజు గొంతు స్థిరంగా పలికింది. క్షణంలో అక్కడుంటానే అని రిసీవర్ పెట్టేశాడు. ఏంటి విశేషం? కమిషనర్ కుతూహలంగానే అడిగాడు. వినోద్ ఏదో చెప్పబోతుండగా మళ్ళీ ఫోన్ మోగింది. కమిషనర్ రిసీవర్ అందుకొని హలో అన్నాడు. సార్, ఐఎమ్ ద సెక్రటరీ ఆఫ్ జగత్ సింగ్. ఇక్కడ ఒక వర్కర్ ఇప్పుడే నా వద్దకు వచ్చాడు. నిన్న సాయంత్రం రామారావు ఏదో హోటల్లో ఉండగా ఎవరో 2 వ్యక్తులు
అతన్ని గురించి ఏదో మాట్లాడుకుంటుంటే తను విన్నానని అంటున్నాడు. ఈ వర్కర్ని మీ హెడ్ క్వార్టర్స్కి పంపిస్తున్నాను. జగత్ సింగ్ గారు అక్కడే ఉన్నారా? అటు నుంచి సెక్రటరీ శివానంద్ గొంతు వినిపించింది. ఆయన ఇప్పుడే వెళ్ళిపోయారు. ఆ వర్కర్ని వెంటనే పంపించండి అని రిసీవర్ పెట్టేశాడు కమిషనర్. వినోద్, ఎవరో వర్కరు మనకేదో క్లూ ఇవ్వబోతున్నాడు. బై నీ పరిశోధన వివరాలు చెప్పు అన్నాడు. సార్, రామారావు ఒంటరి, అతని తరపున బంధువులెవరూ లేరు. ఒకరోజు అతని కొడుకు మాయమయ్యాడు. అతను వెతకడానికి వెళ్ళగా అతనికంటే అతని కొడుకు ముందు ఇంటికొచ్చేశాడు. తర్వాత నుంచి అతడు ఏదో ఆలోచనలో ఉన్నాడట. నా అనుమానం ప్రకారం రామారావుని ఎవరో లోబరుచుకొని ఉంటారు. హత్య జరిగిన నాటి సాయంత్రం రామారావు ఎవరి కంట పడకుండా ఉండడానికి ప్రయత్నించాడు. సినిమాకి వెళ్ళాడు. లోయర్ క్లాస్ టికెట్లో కూర్చున్నాడు. సినిమా వదిలాక సందు వెంట పడ్డాడు. నిజానికి అతని ఇంటికి అది దారే కాదు, కానీ అతను అలా రావడానికి అంతర్ధానం ఏంటి? నేను ఊహిస్తున్న దాన్ని బట్టి అతను పోలీస్ స్టేషన్కి ప్రయాణం అయ్యాడని ఆగాడు వినోద్. ఇంతలో టెలిఫోన్ మోగింది. కమిషనర్ రిసీవర్ అందుకున్నాడు. 2 నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. ఈజ్ ఇట్ ఫెంటాస్టిక్. 2 టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తున్నాడు. రోడ్డు మీద పోతున్న ఒక మనిషిని ఒక కారు గుద్దేసిందట. నెంబర్ ఎవరు చూడలేదు. అటే పోతున్న జగత్ సింగ్ హతుడు తన వర్కర్ అని గుర్తించి ఫోన్ చేయిస్తున్నాడట. జీప్ స్టేషన్ ముందు ఆగింది. ఇన్స్పెక్టర్ వినోద్ కిందకి దిగి చకచకా లోపలికి నడిచాడు. కమాన్ రాజు, నీవు వెళ్ళిన దగ్గర నుంచి జరిగింది క్షుణ్ణంగా చెప్పు. జగత్ సింగ్ని హంతకుడిగా ఎలా నిర్ణయించావు అన్నాడు సిగరెట్ తీసి వెలిగిస్తూ. రాజు గొంతు సవరించుకొని తాను కిళ్ళీ కొట్టు దగ్గర జరిపిన పరిశోధన వివరాలన్నీ చెప్పి, సార్, చివరి టాక్సీ ఎక్కిన హంతకుడు ఎక్కడ దిగాడో తెలుసా? జగత్ సింగ్ బంగ్లాకి దగ్గరలో. జగత్ సింగ్ బంగ్లా దగ్గరకు పోవడం టాక్సీ వాడు స్పష్టంగా చూశాను అని అంటున్నాడు. అంతేకాదు సార్, జగత్ సింగ్ బంగ్లా వాచ్మెన్ అలాంటి మనిషి ఇంట్లోకి వెళ్ళాడని 10 నిమిషాలు గడిపి మళ్ళీ బయటకు వచ్చాడు అని చెప్పాడు. హంతకుడు హత్య చేయించినవాడు జగత్ సింగే. మనం ఈ సాక్ష్యాధారాలతో డైరెక్ట్గా అతన్ను అరెస్టు చేద్దాం. అసలు విషయం అప్పుడు కక్కుతాడు అన్నాడు ఉత్సాహంగా. కేవలం ఈ సాక్ష్యాలు చూసి జగత్ సింగ్ని నువ్వు దొంగగా నిర్ణయించావన్నమాట అన్నాడు వినోద్ నవ్వుతూ. విచిత్రంగా చూశాడు రాజు. వినోద్ తనకు తెలిసిన వివరాలు చెప్పాడు. అయితే రామారావును జగత్ సింగ్ ఎందుకు చంపించాడో నువ్వే చెప్పు అన్నాడు వినోద్. ఎస్ సార్, జగత్ సింగ్ ముందు రామారావుని లోబరుచుకుని అతని ద్వారా తన పని పూర్తి చేసుకుందాము అని అనుకున్నాడు. ప్లాన్ ప్రకారం విశ్వేంద్ర ప్రసూన్ అని ఫోన్లో తన మనిషి చేత పిలిపించాడు. తనెవరో ఫోన్లో పిలిచినట్టు నటించి బయటికి వెళ్ళిపోయాడు. విశ్వేంద్ర ప్రసూన మంచి సాక్ష్యం ఉంటాడు. రామారావు ఆ సమయంలో వెళ్ళి ఆ డిజైన్స్ దొంగిలించాడు. తర్వాత ఇంకేముంది? తనకి రామారావు ప్రమాదం ఎప్పటికైనా ఉంటుందని చంపించాడు అన్నాడు. వినోద్ మెల్లగా నవ్వాడు. దొరికిన సాక్ష్యాలను బట్టి నీ ఊహలు సమంజసంగానే ఉన్నాయి, కానీ ఒక విషయము నువ్వు ఆలోచించడమే లేదు. హంతకుడు తన ఉనికిని అంత మూర్ఖంగా ఎందుకు బయటపెట్టుకుంటాడు? ప్రతిసారి టాక్సీ స్టాండ్లోని టాక్సీలో ఎందుకు ఎక్కాడు? దానివలన తన ఉనికి బయటపడే అవకాశము ఉందని అతను అనుకోలేడా? వినోద్ అన్నాడు. సార్, అదలా ఉంచి విశ్వేంద్ర ప్రసూన ఆ డిజైన్స్ తిరిగి తయారు చేయలేడా అన్నాడు రాజు. అఫ్కోర్స్, కానీ మన వద్ద ఉన్న అస్త్రం శత్రువుల వద్ద కూడా ఉన్నప్పుడు దాని విలువే ఉంది. బై జగత్ సింగ్ హంతకుడు కాడేమో అన్నాడు. రాజు తెల్లబోయాడు. సరే, నేను కమిషనర్ గారి వద్దకు వెళ్ళిన దగ్గర నుంచి జరిగిందంతా మళ్ళీ చెప్తాను. హంతకుడు దొరుకుతాడేమో ఆలోచించు అని మళ్ళీ అంతా చెప్పాడు. రాజు చకచకా ఆలోచించాడు. హంతకుడెవరో దగ్గరలో ఉన్నాడు. అతడెవరో వినోద్కు తెలిసే ఉండాలి, లేకపోతే ఇలా అన్నాడు. ఎవరు? ఉన్నట్టుండి చట్టుక్కున లేచి నుంచున్నాడు. అతని కళ్ళు వెలుగుతున్నాయి. మై గాడ్, తెలిసిపోయింది అన్నాడు. ఆ ఇంటి నుంచి అతను బయటకు వచ్చాడు. చుట్టూ ఓ మారు దీర్ఘంగా పరిశీలించాడు. తర్వాత చకచకా నడవసాగాడు. కొద్ది దూరం నడిచి ఒక టాక్సీ ఎక్కాడు. టాక్సీ బయలుదేరింది. టాక్సీ 100 గజాల ముందుకు పోయాక ఒక చీకటి మూల నుంచి
ఒక మోటార్ బైక్ బయలుదేరింది వెనక. దానిపై 2 వ్యక్తులున్నారు. నడుపుతున్నవాడు రాజు. వెనక వినోద్ కూర్చున్నాడు. రాజు, జాగ్రత్తగా నేను చెప్పింది గుర్తుంచుకొని చెయ్యి అన్నాడు వినోద్. రాజు తలూపాడు. ఆ వ్యక్తి టాక్సీ ఓ చోట ఆపి దిగి కాలి నడకన బయలుదేరాడు. అతను చకచకా నడుస్తున్నాడు. ఉండి ఉండి వెనక్కి చూస్తున్నాడు. అతను అలా చూసినప్పుడల్లా రాజు, వినోద్ చీకట్లో తప్పుకుంటున్నారు. అతను ఒక చిన్న వీధిలోకి తిరిగాడు. ఆ వీధిలో ఇళ్ళు ఒకదానిపై ఒకటి ఉన్నాయి. రోడ్డు మీద గోతిలో పడున్న ఒక కుక్క అరుస్తోంది. అతనేం పట్టించుకోనట్టు నడుస్తూ ఒక ఇంటి ముందు ఆగాడు. చుట్టూ ఓ మారు చూసి ఫెన్సింగ్ గేట్ చేరుకొని లోపలికెళ్ళాడు. రాజు, చూసావుగా, హరియప్, పోలీసులకు ఫోన్ చేసి ఎంత త్వరలో వస్తావో మరి. జాగ్రత్త, ఇక్కడ పరిగెత్తక, కుక్కలు పట్టుకుంటాయి. అలాగే, మీరు జాగ్రత్త. రాజు ముందుకు కదిలిపోయాడు. వినోద్ గోడవారగా నడుస్తూ ఇంటి ద్వారం వద్దకు వెళ్ళాడు. మెల్లగా తలుపు తోసి చూశాడు. తెరుచుకోలేదు. ఒక్క క్షణం ఆలోచించి చకచకా ఇంటి వెనక్కు నడిచాడు. వాటర్ పైప్ కనిపించింది. వినోద్ వాటర్ పైప్ పట్టుకుని ఎగబ్రాకడం మొదలుపెట్టాడు. 2 నిమిషాల్లో ఎక్కి బాల్కనీలోకి దిగాడు. అక్కడి నుండి కిందకి మెట్లు కనిపించాయి. వినోద్ జేబులోంచి రివాల్వర్ తీశాడు. వెలుగు కింద గది తలుపు సందు నుండి గీతలాగా కనిపించింది. వినోద్ నవ్వుకుని జేబులో నుంచి మినీ సైజ్ టేప్ రికార్డర్ తీసి తలుపుల వద్దకు వెళ్ళాడు. లోపల నుంచి మాటలు మెల్లగా వినిపిస్తున్నాయి. వినోద్ చెవి ఆంచి టేప్ రికార్డర్ ఆన్ చేశాడు. గదాధర్, కమాన్ ఇంద. వినోద్ సందులోంచి మెల్లగా చూశాడు. గది మధ్యలో చిన్న టేబుల్ ఉంది. దాని వెనక తాము వెంటాడిన వ్యక్తి కుర్చీలో కూర్చుని కనిపించాడు. అతని ముందు టేబుల్కి ఇటువైపు 2 మనుషులు నిలబడి ఉన్నారు. అవతారాలను బట్టి ఆ 2 కిరాయి గూండాలు అని గ్రహించాడు వినోద్. వారిలో రామారావును చంపిన మనిషి కూడా ఉండి ఉంటాడు అని గ్రహించాడు. ఆ వ్యక్తి జేబులోంచి ఒక డబ్బు కట్ట తీసి పడేశాడు బల్ల మీద. గదాధర్ అన్న గూండా ఆ డబ్బు కట్ట అందుకున్నాడు. మహమ్మద్, ఇది నీకు అని మరొక డబ్బుల కట్ట తీసిచ్చాడు. మహమ్మద్ అది అందుకొని జేబులో దాచుకున్నాడు. బై గదాధర్ ఆ వర్కర్ని కారుతో తొదముట్టిస్తున్నప్పుడు నిన్నెవరైనా చూశారా? కుర్చీలోని వ్యక్తి కాళ్ళు విలాసంగా ఊపుతూ అన్నాడు. నో, కన్ను మూసి తెరిచేలోగా జరిగింది అదంతా. అయినా ఆ కారు మంది కూడా కాదు కదా, పైగా నేను మారువేషంలో ఉన్నానాయే అన్నాడు గదాధర్. వెరీ గుడ్, మన ప్లాన్ ఫలించింది. బ్రహ్మదేవుడు కూడా నేనే ఆ డిజైన్స్ తీసేశాను అని తెలుసుకోలేడు. పైగా ఆధారాలు నేరం మరొకరి మీదకు పోయేటట్టు ఉన్నాయి అంటూ జేబు నుంచి ఒక పొడవాటి ఎరుపు రంగు కవర్ తీశాడు. అతడి మొహంలో పిచ్చి ఆనందం. ఒరేయ్, ఇదిగోరా ధనలక్ష్మి, దీని విలువ ఎంతో తెలుసా? డబ్బు కట్టలతో స్నానం చేయొచ్చు. ఇవే ఆ డిజైన్స్. బై మీరు సాధ్యమైనంత వరకు వీధుల్లో తిరగద్దు కొన్నాళ్ల పాటు. మహమ్మద్, నువ్వు రామారావుని హత్య చేసిన వీధికి అసలే వెళ్ళక, అతను ఇంకా ఏదో అనకముందే మీరు కలుగులో ఎలకల్లాగా ఏ కన్నాల్లో దాక్కుంటే పోలీస్ పిల్లులు వాసన పర్చిగడతారు మిస్టర్ జీవానంద్ అంటూ రివాల్వర్తో తాపిగా తలుపులు దోసుకొని లోపలికి వచ్చాడు వినోద్. ముగ్గురు అదిరిపడి చూసి దిష్టి బొమ్మల్లాగా ఉండిపోయారు. అలా గుంటనక్కల్లాగా చూడక ముందు చేతులు ఎత్తండి, వినోద్ కఠినంగా హెచ్చరించాడు. ముగ్గురు మౌనంగా చేతులెత్తారు. వినోద్ నవ్వి టేబుల్ మీద ఉన్న కవర్ తీసి తిరిగి తలుపుల వద్దకు వెళ్ళి నిలబడ్డాడు. జీవానంద్, నీవు జగత్ సింగ్ సెక్రటరీ అయ్యుండి బాగానే నాటకం ఆడావు, కానీ బెడిసిగొట్టింది నీ తెలివి అన్నాడు వినోద్ పరిహాసంగా. మహమ్మద్, గదాధర్లు గుర్రుగా చూస్తున్నారు. సెక్రటరీ జీవానంద్ మాత్రం షాక్ నుండి ఇంకా తేరుకోలేదు. తనెలా బయటపడ్డా అన్న ప్రశ్న బుర్రని చెద పురుగులాగా తొలిచేస్తోంది. నీకు బ్రతుకు మీద ఆశ లేదా? నువ్వు మమ్మల్ని పట్టుకుంటానన్నావు కానీ అది వట్టి భ్రమ, రౌద్రంగా అన్నాడు గదాధర్. వినోద్ పరిహాసంగా చూశాడు. ఒరే, గదలెత్తలేని నీకు ఇంత పౌరుషమా అన్నాడు. అదే సమయంలో ఇన్స్పెక్టర్ మెడ మీద మెల్లగా తగిలిందేదో. ఇన్స్పెక్టర్ కిక్కురు మనకుండా పిస్టోలు కింద పడే వెనక నుంచి మాటలు వినిపించాయి. జీవానంద్ నవ్వుతూ సుభాష్ అన్నాడు. మహమ్మద్, గదాధర్ పక్కపక్క నవ్వాడు.
వినోద్ డామెట్ అనుకుంటూ పిస్తోలు పడేశాడు. వెనకనున్న వ్యక్తి ముందుకొచ్చాడు. ఓహో, నీకు మరో మనిషి ఉన్నాడా? వినోద్ తాపిగా అన్నాడు. తను పట్టుబడిపోయానని అతనికేం బాధగా లేదు, కానీ 5 నిమిషాలు వాళ్ళు నాపాలి. ఈ లోపల రాజు వచ్చేస్తాడు. అందుకే అతను తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. షటప్! గదాధర్ వాడి జేబులోని కవర్ లాక్కో, మనం తొందరగా ఉడాయించాలి అన్నాడు జీవానంద్. గదాధర్ వినోద్ ముందుకు వచ్చాడు. ఆ క్షణంలో అతను రివాల్వర్ పట్టుకున్న సుభాష్కి అడ్డమయ్యాడు. వినోద్ అది గమనించి బలంగా 2 చేతులతో పట్టి సుభాష్ మీదకు విసిరేశాడు గదాధర్ని. ఇద్దరూ దబ్బుమని పడిపోయారు. ఉత్సాహంగా విజృంభించాడు వినోద్. మీదకొస్తున్న మహమ్మద్ ముక్కు బద్దలయ్యేలాగా కొట్టాడు. మహమ్మద్ కళ్ళు ముందు 10 లైట్లు కనిపించాయి. లేవబోతున్న ఇద్దరిని ఒక్క తాపుదన్ని పిస్తోల్ వైపు పరిగెడుతున్న జీవానంద్ మక్కెలెరిగేటట్టు ఒక్క తాపు దన్నాడు బూట్ కాలితో. జీవానంద్ అక్కడే కూలబడ్డాడు. కానీ ఈ లోపల మహమ్మద్ తయారుగా లేచి వినోద్ని బలంగా తన్నాడు. అతడు నేలపై పడ్డాడు. గదాధర్, మహమ్మద్, సుభాష్లు ఒకేసారి వినోద్ మీదకి దూకారు. అతను చటుక్కున పక్కకు తప్పుకోవడంతో గోడకు కొట్టుకున్నారు ముగ్గురు. వారు లేవకముందే బూటు కాళ్లతో వాళ్ల వీపులు డప్పుల్లాగా మోగించాడు. హ్యాండ్స్ అప్ అని వినిపించింది. జీవానంద్ చేత్తో నడుము, మరో చేత్తో పిస్తోలు పట్టుకొని కనిపించాడు. అంతలో దన్నమన్న శబ్దంతో పాటు అతని చేతిలో పిస్తోలు ఎగిరిపోవడమే కాకుండా రాజు పిస్తోల్తో తాపిగా లోపలికి వచ్చాడు. వినోద్ వెళ్లి నేల మీద పడిన 2 పిస్తోళ్లు ఏరి 2 చేతుల్లోనూ పట్టుకున్నాడు. వాట్ సార్, వీళ్ళ అవయవాలు కొంచెం లూజ్ చేసినట్టున్నారు, రాజు నవ్వుతూ అన్నాడు. అంతలో బయట వాహనాలాగిన ధ్వని వినిపించింది. క్షణాల్లో ఆ ఇల్లు పోలీసులతో నిండిపోయింది. కమిషనర్ జగత్ సింగ్ కూడా లోపలికి వచ్చారు. మై గాడ్, అన్బిలీవబుల్ మిస్టర్ జీవానంద్ అన్నాడు జగత్ సింగ్. అవును, తన పదవిని ఎలా నిర్వహించాలో అతడికి తెలియదు, అందుకే ఇలాంటి దారుల్లోకి దిగాడు అన్నాడు వినోద్ జగత్ సింగ్కు కవర్ అందిస్తూ. రామారావుని చంపించింది ఇతనేనా? ఆహా, అన్నీ ఇతనే ప్లాన్ చేశాడు. ముందు రామారావును లోబరుచుకుని అతని ద్వారా సాధిద్దాము అని అనుకున్నాడు. నా ఊహ ప్రకారం రామారావు వీళ్లకు లొంగినట్టే నటించి ఓ రోజు రాత్రి రహస్యంగా పోలీస్ స్టేషన్కి బయలుదేరాడు. అయితే మహమ్మద్ అతన్ని కనిపెట్టుకుని ఉండి అతని ఊహ గ్రహించి చంపేశాడు. మహమ్మద్ తెలివైనవాడు, అమోఘమైన ప్లాన్ వేశాడు. పోలీసులకి తన ఆచూకీ సులువుగా తెలిసేటట్టు టాక్సీ స్టాండ్లోకి టాక్సీలు ఎక్కుతూ చివరకు జగత్ సింగ్ ఇంటి వద్ద దిగి అతనింట్లోకి వెళ్ళి పావుగంట ఏ వారో నక్కి వచ్చేశాడు. దాంతో నేరం ఆయన మీదకు పోయే అవకాశం ఉంది. ఆ మర్నాడు జీవానంద్ తెలివిగా డిజైన్స్ దొంగిలించాడు తానే. అక్కడ కూడా జగత్ సింగ్ మీదకు అనుమానాలు పోతాయి. నిజంగా అతడు ప్లాన్ అమోఘమైంది అన్నాడు వినోద్. మరి ఆ కార్ యాక్సిడెంట్లో హత్య చేయబడ్డ వర్కర్ మాట ఏంటి అడిగాడు జగత్ సింగ్. వినోద్ నవ్వాడు. రామారావు హత్య జరిగిన సాయంత్రం అతను ఏదో హోటల్లో ఉండగా అతన్ని కనిపెడుతూ జీవానంద్ అనుచరులు ఈ ముగ్గురులో 2 ఉండుంటారు. రామారావు రహస్యంగా తిరగడం చూసి వీళ్ళు ముందే గ్రహించుంటారు. వాళ్ళిద్దరూ రామారావు గురించి ఏదో మాట్లాడుకుంటూ ఉంటే అక్కడే ఉన్న ఆ వర్కర్ విని ఉంటాడు. అందుకే రామారావు హత్య చేయబడ్డాడని మర్నాడు తెలియగానే ఆ 2 గురించి చెప్దామనుకున్నాడు అన్నాడు. అఫ్కోర్స్, దీనిలో జీవానంద్ నన్ను అనుమానించడానికి ఏం లేదే, అతనే అని ఎలా గ్రహించారు అన్నాడు కమిషనర్ ఆశ్చర్యంగా. నథింగ్ సార్, అతనే తనని తానే పట్టించుకున్నాడు. ఆ వర్కర్ తను చూసింది చెప్పడానికి సెక్రటరీ శివానంద్ వద్దకు వెళ్ళాడు. అప్పుడు జగత్ సింగ్ గారు హెడ్ క్వార్టర్స్తో మనతో మాట్లాడుతున్నారు. ఆ వర్కరు తన అనుచరులను చూశాడని హంతకుడుకు తెలిసే అవకాశం లేదు కదా. జగత్ సింగ్ వెళ్ళాక మనకు ఫోన్ వచ్చింది. తర్వాత తన అనుచరుడికి ఎవరికో ఫోన్ చేసి ఉంటాడు వర్కర్ని చంపేమని. గదాధర్ అలాగే చేశాడు. వర్కర్ ఒక సాక్ష్యమని మన తర్వాత సెక్రటరీకి ఒక్కడికే తెలుసు, అందుకే అతన్నే అనుమానించాను వినోద్ అన్నాడు. ఈ లోపల సర్జెంట్ రాజు, జీవానంద్, సుభాష్, గదాధర్, మహమ్మదుల చేతులకు బేడీలు బిగించారు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఉదయం
మంకెన్న పువ్వు అనే ఫ్యామిలీ స్టోరీ వస్తోంది, తప్పకుండా వినండి. ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన కథలుంటాయి, తప్పకుండా వినండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరీ వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.